రండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. చిన్న ప్రార్థన చేసేద్దాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించుటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు. క్రొత్తగా మీరు మీ సన్నిధికి నడిపించిన బిడ్డలను బట్టి స్తుతిస్తా ఉన్నాం. మీ సన్నిధికి మీ బిడ్డలు తీసుకొచ్చిన విలువైన కానుకలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించండి, మీ సేవలో వాడుకోనండి. ప్రత్యేకంగా మా ముందున్న సమయాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, మీ దాసిన కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుటకు కృప చూపించవలసిందిగా యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యం గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. చూడండి, ఈ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో కనిపెడతా ఉన్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి కొన్ని తలంపులు ఇవి. సంఘంగా కూడా మనం ప్రార్థించేటప్పుడు వీటిని జ్ఞాపకం చేసుకుందాం. నీవు వెళ్ళుము, నీవు వెళ్ళుము అననీయతో దేవుడు చెప్తా ఉన్నాడు. సౌలు మారు మనసు పొందిన తర్వాత అతని కొరకు ప్రార్థన చేయడానికి అననీయ అనేటువంటి సేవకుని పంపిస్తున్నప్పుడు దేవుడు ఆయనతో సెలవిచ్చిన మాటలు, ఇట్స్ ద ప్లాన్స్ అండ్ పర్పసెస్ ఆఫ్ గాడ్ ఫర్ ద లైఫ్ ఆఫ్ సాల్ హూ ఈస్ గోయింగ్ టు బి పాల్. పౌలు భక్తుడి యొక్క జీవితం పట్ల ఆయనకున్న ఉద్దేశాలు ఇవి. నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను. మీరు చెప్పండి, పౌలు భక్తుడిని ఈ 3 గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య దేవుడు వాడుకున్నాడా లేదా? ప్రాముఖ్యంగా అన్యజనులకు ఆయన వెలుగుగా ఉంచున్నానని చెప్పి, టు ద జెంటైల్స్. రెండవది, రాజుల ఎదుట నిలవబెట్టాడు. రాజుల ఎదుట ఫేలిక్స్ ఎదుట నిలబడ్డాడు, అగ్రిప్ప దగ్గర నిలబడ్డాడు, ఇంకన్నిటికంటే ముఖ్యంగా కైసర్ ఎదుట నిలబెట్టాడు. ఇక్కడ మత నాయకుల ఎదుట, రాజుల ఎదుట ఆయన నిలబెట్టాడు. ఆయన రాజుల ఎదుట, కింగ్స్. ఆ తర్వాత ఇశ్రాయేలుల ఎదుట. పౌలు భక్తుడి యొక్క స్ట్రాటజీ ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు సినగాగ్స్కి వెళ్తాడు, అంటే యూదుల సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ వారితో లేఖనానుసారముగా యేసే క్రీస్తు అని వారికి దుష్టాంతములనెత్తి లేఖనానుసారముగా వారికి రూఢి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు విన్నారా? ఓకే. సాయంత్రము మేబీ ఉదయం సినగాగ్స్కి వెళ్తాడేమో, సాయంత్రం మార్కెట్ ప్లేసెస్. బయటికి వెళ్ళిపోయి ఎదుగో ఆ పట్టణంలో ఉన్నటువంటి వారికి అన్యజనులకు సువార్త. అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు, టు బేర్ మై నేమ్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యాజ్ మై అంబాసిడర్, యాజ్ మై రిప్రజెంటేటివ్, నా ప్రతినిధిగా, నా రాయబారిగా నేను ఏర్పరచుకున్నటువంటి సాధనము. సో కాబట్టి కుటుంబం దేవుడు ఆ విధంగా వాడుకోవాలని మనము ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు పౌలు వలె ఎదుగో అన్యజనులు, ఆయన నామం ఎరగనటువంటి వారు అనేక మంది ఉన్నారు, ప్రత్యేకంగా నైబర్స్. అంతేకాకుండా ఇశ్రాయేలీలు ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు. వీళ్ళు ఎవరు చెప్పండి? నామకార్థ క్రైస్తవులు. సంఘాలు, లేకపోతే సంఘాలని బలపరచడానికి, ఎక్విప్ చేయడానికి, మిషనరీ దర్శనముతో నింపడానికి, మేల్కొల్పడానికి రాజుల ఎదుట ప్రభువా నిలబెట్టండి. 22వ అధ్యాయం
అపోస్తల కార్య గ్రంథము 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించిన నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగుగా, ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడును అని నాతో చెప్పాను. మనము 9వ అధ్యాయంలో చదివినటువంటి దానికి ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. నీవు దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నేను ఒక వ్యక్తిని నీ కొరకు పంపిస్తాను, నువ్వు ఏమేం చేయాలో నీ ఏంటో అతను నీకు వివరిస్తాడు. దానికి ముందు జరిగింది ఏంటో తెలుసా? పౌల్ 2 ప్రశ్నలు వేశాడు. దమస్కు మార్గములో ఆ వెలుగును ఆ స్వరాన్ని విని నేలను పడినటువంటి యొక్క సౌలు 2 ప్రాముఖ్యమైన ప్రశ్నలు వేశారు. జీవితానికి ఈ 2 ప్రశ్నలు అతి ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిగా ఆయన అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? హూ ఆర్ యు లార్డ్? ప్రభువా నీవెవరు? ప్రభువా నీవెవరు? పర్ఫెక్ట్ ఆన్సర్, ఐఎమ్ జీసస్. ఐఎమ్ జీసస్. జీసస్ అంటే అర్థం ఏంటి? ఐఎమ్ యువర్ సేవియర్. సాల్, జుడాయిజంలో సాల్వేషన్ వెతుకుతున్నావు, ఆచారాల్లో సాల్వేషన్ వెతుకుతున్నావు, శుద్ధీకరణలో సాల్వేషన్ వెతుకుతున్నావు, నియమ నిష్టలలో రక్షణ వెతుకుతున్నావు, ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా దాన్ని తూచా తప్పకుండా పాటించటంలో నీవు రక్షణ వెతుకుతున్నావు. దాని కొరకు సంఘాన్నైనా హింసించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. నువ్వెవరు అని అడుగుతున్నావు కదా. ఐఆమ్ ద సేవియర్, నీ రక్షకుణ్ణి. నువ్వు నశించిపోతుంటే ఆ స్థితిలో నిన్ను విడిచిపెట్టక నిన్ను వెదికి రక్షించుటకు ఇదిగో ఆయన దర్శించాడు. ఇది మొదటి స్టెప్ అండి. మొదటి స్టెప్ అనేది ఆత్మీయ జీవితానికి ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అది ఎలాగైనా స్టార్ట్ అవ్వచ్చు. ఆ అన్వేషణ, హూ ఆర్ యూ అనే ప్రశ్నతో. దేవుడు ఎవరు? దేవుడు ఎలా ఉంటాడు? అసలు ఉన్నాడా లేదా? ఉంటే ఆయన ఎవరు? ఈ క్రైస్తవులందరూ చెప్పేటువంటి దేవుడు అసలు దేవుడేనా? ఈ సువార్త అసలు సత్యమేనా? ఏదో ఒక విధముగా ఈ ప్రశ్న దగ్గరే అన్వేషణ ప్రారంభమవుతుంది. ఈ జవాబు దగ్గరే మొదటి అడుగు స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ జీసస్, రక్షకుడు. అయితే పౌలు భక్తుడు ఆ ప్రశ్నతో సాటిస్ఫై అయిపోయి అక్కడ ఆగలేదండి. ఆయన 2వ ప్రశ్న అడిగాడు, నీ కొరకు నేనేమి, వాట్ షల్ ఐ డూ ఫర్ యూ లార్డ్? మొదటి ప్రశ్న హూ ఆర్ యూ లార్డ్, రెండవది వాట్ షల్ ఐ డూ ఫర్ యూ, నీ కొరకు నేనేమి చేయాలి? ఎందుకంటే ఆయన్ని ఏమని అడ్రస్ చేశాడో తెలుసా? ప్రభువా అని అడ్రస్ చేశాడు. ద లార్డ్. ఇఫ్ హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్, దెన్ ఐ షుడ్ ఆస్క్, ఐ ఆట్ టు ఆస్క్. 2వ క్వశ్చన్ అడగాల్సిందే. ఆ 2వ ప్రశ్న అడగాల్సిందే. ఏంటి ఆ 2వ ప్రశ్న అంటే, నేనేం చేయాలి మరి? వాట్ షల్ ఐ డూ ఫర్ యూ? ఒక దైవజనుడు అంటాడు, ఇప్పటికీ కూడా చాలా మందికి ఏసయ్యగానే ఉండిపోయాడట, ప్రభు ఇంకా అవ్వలేదంట. రక్షకుడుగా మాత్రమే ఆయన అంగీకరించి ఏకకాముగా కూర్చున్నారు. ప్రభువా నువ్వు నన్ను రక్షించావు, ఇందాక ఆరాధనలో చూసాం కదా, నన్ను విమోచించావు, నరకం నుంచి విమోచించావు, పాపము నుంచి విమోచించావు, ఉగ్రత నుంచి విమోచించావు,
అంధకార సంబంధమైన అధికారం వారసత్వం నుంచి విమోచించావు. ఇదిగో నన్ను విమోచించావు, నన్ను రక్షించావు, నా కోసం దిగి వచ్చావు, నా కోసం ప్రాణం పెట్టావు, నా కోసం రక్తం కార్చావు, నా కోసం సిలువనెక్కావు, నా కోసం సమాధిలోకి వెళ్ళావు, నా కోసం పరలోకం వెళ్ళావు, ఇదిగో నా కోసం మరలా తిరిగి రాబోతున్నావు, నన్ను పరలోకానికి తీసుకెళ్తావు, నాకు బహుమానాలు ఇస్తావు. దట్స్ ఆల్. దట్స్ ఆల్ ఫర్ ద ఎంటైర్ లైఫ్. ఎవరు? నా రక్షకుడండి. బట్ ఎవ్రీ సేవ్డ్ వన్ షుడ్ ఆస్క్ ద సెకండ్ క్వశ్చన్. రక్షింపబడిన మనం అందరము కూడా రెండవ ప్రశ్న అడగాలి. ఆ రెండవ ప్రశ్న లేకపోతే జీవితానికి పర్పస్ లేదు. మొదటి క్వశ్చన్ ఏంటో తెలుసా? ద పర్సన్. మన జీవితానికి అతి ప్రాముఖ్యమైనటువంటి ఇదిగో జీవాన్నిచ్చే వ్యక్తి. రెండవ ప్రశ్న ఏంటో తెలుసా? ద పర్పస్. ద పర్పస్ జీవితం యొక్క ఉద్దేశాన్ని నిర్దేశించేటటువంటిది. నేను నీ కొరకు ఏం చేయాలి ప్రభువా? ఎప్పుడైనా అడిగావా ఆ ప్రశ్న? హ్యావ్ యు ఎవర్ ఆస్క్డ్ సిన్సియర్లీ దట్ క్వశ్చన్ ఇన్ యువర్ లైఫ్ టిల్ నౌ? ఏం చదవాలని అడిగావు? ఎవరిని పెళ్లి చేసుకోవాలని అడిగావు? ఎక్కడ ఉద్యోగం చేయాలని అడిగావు? ఇంకా బాగా శాలరీ వచ్చే ఉద్యోగాలు ఏమైనా ఉంటే అవి కూడా చూపించి ప్రభు అని అడిగావు. పిల్లలకి ఏదైనా సమస్య వస్తే సమస్యను తీర్చమని అడిగావు. గర్భఫలం లేకపోతే గర్భఫలం ఇవ్వమని అడిగావు. సొంత ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వమని అడిగావు. ప్రభు, ఈ ట్రాఫిక్ లో నేను ప్రయాణాలు చేయలేకపోతున్నాను ప్రభు, నా కారు ఇవ్వు ప్రభు అంటే కారు ఇవ్వమని అడిగావు. ఇంకా ఈ లోకంలో ఎన్ని ఈవులు ఉన్నాయో అన్ని అడిగావు. కానీ ఈ ప్రశ్న ఎప్పుడైనా అడిగావా? ప్రభువా, నన్ను రక్షించావు, నిత్య నాశనమునకు జోగుచ్చినటువంటి నన్ను విమోచించావు. వాట్ ఫార్? నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? నీ కొరకు నేనేమి చేయాలి? ప్రియమైన వారలారా, మిషన్ మైండెడ్ చర్చ్ అని చెప్పుకుంటున్న మనము, ఎవాంజలికల్ చర్చ్ అని చెప్పుకుంటున్న మనము కూడా ప్రభువా నాకు నువ్వేం చేస్తావు అనే దాంట్లోనే ఉండిపోదామా? ఇంకా ప్రభువా నా కొరకు నువ్వేం చేస్తావు, నా కొరకు నువ్వేం చేస్తావు, నాకు నువ్వేమి ఇస్తావు, నాకు ఇంకా ఏమున్నాయండి ఆయన ఇవ్వడానికి నీకు? లుక్ ఎట్ ద క్రాస్. ఆ శిలువను ఒకసారి చూడు. ఒంటి మీద బట్టలు కూడా లేవు ఆయనకి. ఒంటిలో రక్త బొట్టు ఒక్కటి కూడా లేదు ఆయన దగ్గర. ఆఖరి రక్త పొట్టు వరకు నీ కోసం దారపోసినటువంటి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి ఇంకా ఏం అడుగుతావు? అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని. ఒకవేళ నువ్వు అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? లుక్ ఎట్ మీ, ఐ హావ్ గివెన్ ఎవ్రీథింగ్. ఆయన తన ప్రాణమును మన కొరకు ఏం చేసినట? దారపోసెను. హీ poured out his life till the last drop of his blood. నాకు ఏమిస్తావు ప్రభా అనే బ్రతుకులో నుంచి నేను నీ కొరకు ఏమి చేయాలి ప్రభా అనే స్థాయిలోకి మనం ఎదుగుదాం. దట్ రియల్లీ మేక్స్ అవర్ లైఫ్ మోర్ మీనింగ్ఫుల్, పర్పస్ఫుల్ అండ్ ప్రాఫిటబుల్. కొంతమంది అడిగారంట, కానీ 10 సంవత్సరాల తర్వాత అడిగారంట, 20 సంవత్సరాల తర్వాత అడిగారంట. కానీ పౌలు భక్తుడు ఎంత ఆయన జీవితము భూమి మీద గడిపిన కొద్ది దినాలైనా కానీ ఆయన ప్రభువులాగా గడిపాడండి. ఆయన తన ప్రభువుని మాదిరిగా పెట్టుకొని ఆయన బ్రతికాడు. ఎందుకో తెలుసా? ఇఫ్ యు ఆర్ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్, ఐ డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సింగిల్ మినిట్ ఆఫ్ మై లైఫ్ డూయింగ్ దిస్ ఆర్ డూయింగ్ దట్. అది ఇది ఏదో చేసుకుంటూ నా జీవితం అంతా వేస్ట్ చేయడానికి ఒక్క గంట కూడా నేను వేస్ట్ చేయను, ఒక్క రోజు కూడా నేను వేస్ట్ చేయను. లార్డ్, టెల్ మీ వాట్ షాల్ ఐ డూ? దట్స్ మై మిషన్. దట్స్ ద రీజన్ ఫర్ విచ్ ఐ లివ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద నేను బ్రతకడానికి ఒకే ఒక కారణము, నువ్వు ఏం చెప్పావో ఆ పని చేయటమే. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ధర్మశాస్త్రాల్లో వెతికినటువంటి ఆ క్రీస్తే నీవైతే నా జీవితానికి సర్వాధికారి నువ్వే. నువ్వేది చెప్తే దానికి నేను బానిసను, కట్టు బానిసను.
అందుకనే పౌలు భక్తుడు తన గురించి తాను రాసుకుంటూ పత్రికల్లో ఏమని రాశారు తెలుసా? బాండ్ స్లేవ్, బాండ్ సర్వెంట్, డూలోస్. ఐఎమ్ ద డూలోస్ ఆఫ్ క్రైస్ట్, ఐఎమ్ ఎ డూలోస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క బానిసను, కట్టు బానిసను. బానిస అనేవాడికి యజమానుడి చిత్తము చేయటము తప్ప వేరొక చిత్తము లేదు. అడిగావా రెండవ ప్రశ్న నీ జీవితంలో? లేకపోతే ఈరోజు అడుగుదాం. అట్లీస్ట్ నౌ వీ షల్ ఆస్క్, ప్రభువా నీ కొరకు నేనేమి చేయాలి? దెన్ మూడవ థాట్ అండ్ ఫైనలీ విల్ క్లోజ్. అపోస్తలుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము సేమ్ అకౌంట్ని 3 ప్లేసెస్లో నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. 9వ అధ్యాయము, ఆ తర్వాత 22, తర్వాత 26వ అధ్యాయం. 16 నుంచి చదువుదామా? ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, సరే, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, చూడండి, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనపడి ఉన్నాను. ఎందుకంట? ద పర్పస్ ఆఫ్ అపియరెన్స్ ఆన్ ద రోడ్ ఆఫ్ డమాస్కస్. ఎందుకు ఆయన పౌలుకు ప్రత్యక్షపరచుకున్నాడు? స్వరాన్ని విన్నాడు, వెలుగును చూశాడు. ఆయన ఆ వెలుగుకు తన కళ్ళు పొరలు ఏర్పడ్డాయట. ఆ స్వరానికి ప్రకటన గ్రంథంలో యోహాను ఎట్లాగైతే చచ్చిన వాడిలాగా నేల మీద పడ్డాడో, సౌలు కూడా చచ్చిన వాడిలాగా నేల మీద పడ్డాడు. ఆయన స్వరము ఆ వెలుగును తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, ఎందుకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? పరిచారకునిగాను, యాజ్ అ సర్వెంట్. ఆయన ఈ లోకానికి పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ధారపోయడానికి వచ్చాడు. క్రైస్తవ సేవకత్వము ఇది, క్రైస్తవ నాయకత్వం ఇది. క్రైస్తవ నాయకత్వం అంటే సేవకత్వమే. క్రిస్టియన్ లీడర్షిప్ ఈజ్ నథింగ్ బట్ సర్వెంట్హుడ్. నిన్ను పరిచారకునిగాను సాక్షిగా భూ దిగంతాల వరకు నీవు నాకు సాక్షివై ఉందువు. మనమందరం ఎవరు చెప్పండి? ఆయనకు సాక్షులము. సాక్షి యొక్క రోల్ ఏంటో తెలుసా? తను చూచిన వాటిని, విన్న వాటిని, ప్రత్యక్షముగా తాను చూసిన, విన్నటువంటి, అనుభవించిన దాన్ని ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యము. అపోస్తలులు అన్నారు, మేము ఆయన పునరుద్ధరణ గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాం. వీఆర్ ద విట్నెసెస్. దీనికి మేమే సాక్షులము, దీనికి మేమే సాక్షులము, దీనికి మేమే సాక్షులము. లోకం అడుగుతుంది, యేసు ప్రభు దేవుడా? థియాలజీ ఏం అవసరం, నీకు రావాల్సిన అవసరంలా. ఒక్కటే ఒక మాట, దానికి నేనే సాక్షిని, నేనే దానికి సాక్షిని. ఒక ఆయన అడిగంటే, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని అబద్ధాల్ని ప్రపంచమంతా మీరు ఏం చేస్తున్నారు? ప్రచురం చేస్తా ఉన్నారు ఈ క్రైస్తవులందరూ అని ఒక ఆయన సువార్త చెప్తా ఉంటే, ఆయన దగ్గరికి వచ్చి ఒక ఆయన చాలా కోపంతో, యేసు ప్రభు తిరిగి లేవలేదు, ఏం లేదు, మీరు అబద్ధాలు ప్రచురం చేస్తున్నారని చెప్పారంట. అప్పుడు ఆ వాక్యం చెప్పాను అన్నాడంట, యేసు క్రీస్తు ప్రభు గనక తిరిగి లేవకపోతే ఈ పాటికి నీ తలకాయ పుర్రె ఆ చెట్టుకు వేలాడుతూ ఉండేది అన్నాడంట. నీ తలకాయ పుర్రె, స్కల్లు ఆ చెట్టుకు వేలాడుతూ ఉండేది అని పుర్రెలు వేలాడుతున్నటువంటి ఒక చెట్టును చూపించాడంట. దానికి ఆల్రెడీ ఏమున్నాయి? పుర్రెలు ఉన్నాయి. అంటే ఇంతకీ ఈయన ఎవడో తెలుసా? క్యానిబల్, నరమాంస భక్షకుడు అంట. ఆ పుర్రెలన్నీ ఏంటో తెలుసా? నేను తిన్న వాళ్ళ తలకాయలు అవన్నీ. యేసు ప్రభు తిరిగి లేవకపోతే నీ తలకాయ అక్కడ వేలాడుతూ ఉండేదిరా. ఇప్పుడు ఆయన లేచాడు కాబట్టి, నా బ్రతుకును మార్చాడు కాబట్టి నువ్వు ఇంకా బతికున్నావు.
పవర్ఫుల్ గాస్పల్. ఎందుకో తెలుసా? ఇట్ ఈస్ ఫ్రమ్ లైఫ్. ఆ గుడ్డివాడు అన్నాడు, ఆయన ప్రవక్తో, లేకపోతే ఆయన బోధకుడో, లేకపోతే ఆయన మెస్సయ్యో, మీరు అడుగుతున్నటువంటి ఈ అన్ని నాకు ప్రవచనాలు ఏమి తెలియదండి. అయితే ఒకటి నేను ఎరుగుదును, ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూచుచున్నాను. దిస్ వన్ థింగ్ ఐ నో అన్నాడండి. ఐ వన్స్ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ. దిస్ వన్ థింగ్ ఐ నో. సాక్ష్యం, భూదిగంతాల వరకు సాక్ష్యం ఇచ్చుటకు. పౌలు భక్తుడి గురించి అక్కడ ఒక మాట మనము జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. నీవు లేచి నీ పాదముల మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను, ఇది ఈ కుటుంబం కొరకు మనం తీసుకోవాల్సిన వాగ్దానం. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారముల నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. మళ్ళీ చదవండి ఆ రెండవ భాగము. ఏంటట? వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. ప్రైజ్ ది లార్డ్. ఇది సహవాసముగా దేవుడు మనకిచ్చినటువంటి మిషన్ స్టేట్మెంట్, వాగ్దానం. మీరు కనుక పెనుమాకు చర్చికి వెళ్తే ఇది రాసి ఉంటుంది గోడ మీద. ఫస్ట్ ప్రారంభించబడిన సంఘం అది. సంఘముగా లేకపోతే జైన్ ఫెలోషిప్గా దేవుడు మనకిచ్చిన దర్శనము ఈ మాట. అందరూ చదువుదాం మళ్ళీ. వారు చీకట్లో నుండి అన్న దగ్గర నుంచి, వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. అది ఈ లోకము యొక్క యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగు చేసిందట? గుడ్డితనం. అందుకనే వాళ్ళకి ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ, ఎంతో భక్తి ఉన్నప్పటికీ, ఎంతో నియమ నిష్టలతోటి వారు ఎవరినైతే దేవుడు అనుకుంటున్నారో వారిడిగిన దేవుణ్ణి ఎంతో భక్తితో ఆరాధిస్తూ ఉన్నప్పటికీ అది జ్ఞానానుసారమైనది కాదని భక్తైన పౌలు చెప్తా ఉన్నాడు. సో కాబట్టి సువార్తలో దేవుని శక్తి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు సువార్త శక్తి ద్వారా మనోనేత్రాల్ని వెలిగిస్తారు. సువార్త వెలుగు యొక్క మహిమ, సువార్త వెలుగు యొక్క మహిమ వారికి ప్రకాశించకుండానట్లు. కాబట్టి అనేక మంది సాతాను అధికారంలో ఉన్నారు, వారు విడిపించబడాలి. అనేక మంది చీకట్లో ఉన్నారు, వారు వెలుగులోనికి రావాలి. అనేక మంది అవిశ్వాసంలో ఉన్నారు, వారు విశ్వాసంతో పాప క్షమాపణను పొందాలి. పరిశుద్ధపరచబడినటువంటి దేవుని యొక్క సంఘములోనికి వారు చేర్చబడాలి. ఆ విధంగా చేర్చబడాలంటే వారి మనోనేత్రాలు తెరవాలి. కాబట్టి అగ్రిప్ప రాజా, అందరూ చదవండి. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక. ఎందుకయ్యా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? బాగా చదువుకున్నావు, గొప్ప వంశంలో పుట్టావు, అసలు ఈ తరంలోనే ఇంత పాండిత్యం చేసిన వాడు ఎవడు లేడు. ఎక్కడో అక్కడికి వెళ్ళి ఒక ప్రొఫెసర్గా జాయిన్ అయితే ఎన్ని లక్షలు ఇస్తారు నీకు? లేకపోతే ఏదో ఒక రబ్బాయిగా ఉండి ఒక ఫారసీ ఆఫ్ ద ఫారసీ కదా, పరిసయులకే ఈయన పరిసయుడు అంటే టీచర్ ఆఫ్ ద టీచర్స్ అంటారు కదా.
బోధకులకు బోధకుడు అంటారు కదా, అట్లాగే ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులైన వారికే ఈయన బోధకుడు అనమాట. ఎలా ఉంటుందో చూడండి ఆయన యొక్క లైఫ్. ఎందుకు ఇన్ని పిచ్చోడు అంటున్నారు, ఎర్రోడు అంటున్నారు, పీడ వంటి వాడని అనేక మంది నీ సొంత సహోదరులే అంటున్నారు. ఈ శ్రమలు చూడు, ఈ దరిద్రత చూడు, ఒక అంగి తప్ప ఒంటి మీద ఏమీ లేదు, ఆ చేతిలో ఒక సంచి తప్ప నీ ఆస్తి ఏమీ లేదు, ఎక్కడికి వెళ్తావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు, లోకానికి వెర్రివాడిలాగా కనపడుతున్నావు నువ్వు. కానీ నీకున్న తెలివి, నీకున్న జ్ఞానము, నీకున్న క్రెడెన్షియల్స్ ఎవరికన్నా ఉన్నాయి ఎక్కడున్న వాళ్ళు? ఎందుకు? తన సాక్ష్యాన్ని చెప్పాడు. ఏ విధంగా దేవుడు ఆయన దర్శించాడో, ఏ విధమైనటువంటి నియమ నిష్ఠలతో బ్రతికాడో, ఏ విధంగా ఆయన్ని పిలిచాడో, ఆ దమస్కు మార్గంలో ఏం జరిగిందో, ఈ విషయాలన్నీ చెప్పి ఏమంటున్నాడు తెలుసా? ఓ అగ్రిప్రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడిని కాలేకపోయాను. ఎందుకో తెలుసా? ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములో నాకు కనిపించింది వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఆ సిలువలో వేలాడుతూ ఉన్న ప్రభు కనిపించాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వ సృష్టికర్త, సార్వభౌముడైన ఆ దేవుడు నోటి మాట చేత సమస్తమును కలుగు చేసి దాన్ని నియంత్రిస్తున్నటువంటి ఆ ప్రభు కాళ్ళలో, చేతుల్లో మేకులు, శరీరమంతా గాయాలతో, ముండ్ల కిరీటంతో ఆ సిలువలో వేలాడుతున్న ప్రభువుని చూశాడు. అంటున్నాడు, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడిని కాలేను. సిటీ స్టర్డ్ అనేటువంటి గ్రేట్ క్రికెటర్ ఆఫ్ ఇంగ్లాండ్ జట్టులో వీళ్ళిద్దరూ అన్నదమ్ములిద్దరూ ఒకేసారి జట్టులోకి వెళ్ళారు. గ్రేట్ ఆల్రౌండర్గా పిలువబడ్డారట సిటీ స్టర్డ్. ఆయన పేరు మీద ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఇంటర్నెట్లోకి వెళ్ళి చూడండి. ఆయన బయోగ్రఫీ స్టడీ చేసినప్పుడు ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను నేను. వన్ ఆఫ్ ద ఇప్పుడు ఏదో అంటారు కదా, ఎమర్జింగ్ ప్లేయర్ అని, మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్, ఫ్యూచర్ ఆఫ్ ఇంగ్లాండ్గా పిలువబడ్డాడు అనమాట. గ్రేట్ క్రికెటర్ ఆయన. ఆయన సమస్తాన్ని ముందున్నటువంటి ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజల విషయమైన నింద భాగ్యమని మోషే ఎంచుకున్నట్లుగా తన ముందున్నటువంటి ప్రపంచమంతా ఇచ్చేటటువంటి ఆ గ్రేట్ ఆనర్, అప్లాస్ కంటే దేవుని యొక్క పిలుపును గ్రేట్ ఆనర్గా ఎంచుకున్నాడు. తన తండ్రి చాలా ఆస్తిమంతుడు. తనకు రావాల్సిన ఆస్తి మొత్తాన్ని కూడా ఆయా మిషన్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చేశాడు. తన వివాహం కోసం కొంచెం ఉంచుకున్నాడట. ఉత్తరం రాశాడు తన యొక్క ఫియాన్సీకి, ప్రిసిల్లా ఆమె పేరు. ఇదిగో దేవుడు నాకు నా పితరుల ద్వారా ఇచ్చినటువంటి ఈ ఆస్తి అంతటినీ అన్ని మిషనరీ ఆర్గనైజేషన్స్కి ఇచ్చాను. మన వివాహం కోసం కొంచెం దాచుకున్నానని ఎంతో చెప్తాడు, ఎన్నో పౌండ్స్. అప్పుడు వాళ్ళ భార్య ఉత్తరం రాస్తుంది, నేను చేసుకోబోయే వ్యక్తి ఇంత అవిశ్వాసి అని నేను అనుకోవట్లేదు, దేవుని మీద ఆధారపడవచ్చు కదా, దానికోసం కూడా అంతట. ఈయన బిఏ చదివితే ఆయన ఎంఏ చదివింది ఆమె అండి. ఆ దినంలో మిషనరీస్ వాళ్ళ కుటుంబాల యొక్క ఆదర్శం చూడండి. అంతే, అది కూడా ఇచ్చేసాడట. అండ్ దే స్టార్టెడ్ లైఫ్. ఆయన అన్నారు, నువ్వు ఎంత త్యాగం చేశావు దేవుని కోసం అన్నారట. దేవుని కోసం నువ్వు అంతా త్యాగం చేశావు, యు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్ అంటే ఆయన ఏమంటారు తెలుసా? జీసస్ బీయింగ్ గాడ్, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన దేవుడై ఉండి ఆయన కలువరి సిలువ మీద నా కోసం చేసినటువంటి ఆ బలి అర్పణ, ఆ సిలువ యాగము గనక వాస్తవమైతే నేను ఆయన కొరకు చేసేది ఏది కూడా త్యాగం, సాక్రిఫైస్ అనిపించుకోదు.
Is not worthy even to be called as sacrifice in front of the cross and the sacrifice my Lord has done for me. అది ఏది త్యాగం అని అనిపించుకోదు. దేవుని కొరకు మనం ఎంత చేసినా ప్రియులారా, దేవుని కొరకు మనం ఎంత చేసినా, ఏది చేసినా కానీ త్యాగం అనే మాట అనిపించుకోవడానికి అది అర్హమైనది కానే కాదు. త్యాగం అంతా ఆయనే చేశాడు మన కొరకు. చూసారా, పౌలు భక్తుడు అంటున్నాడు, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేకపోయాను. సో కాబట్టి ప్రభువుని అడుగుదాం, ప్రభువా, గివ్ మీ ఎ పర్పస్ టు మై లైఫ్, గివ్ మీ ద విజన్ టు మై ఫ్యూచర్. ఆయనలాగా ఆకాశం నుండి ఆయన కనపడి నీతో ఆడిబుల్ వాయిస్లో మాట్లాడాల్సిన అవసరంలా. ఆయన స్వరాన్ని వినాలని ఆశ నీకుంటే ఈరోజే మోకరించి ఇప్పుడే ఈ మీటింగ్లో, ప్రభువా, ఈ ఆరాధనలో, ఈ సర్వీస్లో నాతో మాట్లాడు. మీ సేవకులు నిలబడి మాట్లాడుతుండగా మీ స్వరాన్ని నేను వ్యక్తిగతంగా వినటానికి సహాయం చేయి. ఒక యవనస్తుడిగా కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళి పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, గ్రేట్ కంప్యూటర్ ఆర్కిటెక్ట్ అవ్వాలి అనేది నా యొక్క లైఫ్లో ఒకప్పుడు నేను అనుకున్నటువంటి నా ఆశలు, నా ఆలోచనలు. ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఇదే ప్రశ్న నేను ప్రభువుని అడిగాను, ప్రభువా, వాట్ షల్ ఐ డూ ఫర్ యూ? నీ లైఫ్ నాకు ఇచ్చావు, నా కోసం నీ ప్రాణాన్ని దారిపోసావు, బట్ నా చేతులు ఇప్పుడు ఒక లైఫ్ ఉంది, దీంతో నేను ఇప్పుడు ఏం చేయాలి? వాట్ షల్ ఐ డూ ఫర్ యూ? ప్రభు చెప్పాడు, యవనస్తుల పరిచర్య నేను నీకు అప్పగిస్తున్నాను. యు జాయిన్ యాజ్ అ ఫ్యాకల్టీ ఇన్ ద కాలేజ్. మా ఫ్యాకల్టీ అందరూ అన్నారు, పిచ్చి పెట్టిందా నీకు? నీ జీవితంలో నువ్వు ఎంత రాంగ్ స్టెప్ తీసుకుంటున్నావు నీకు తెలియట్లేదు. యు ఆర్ రూయినింగ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నీ సొంత చేతులతో నువ్వు పాడు చేసుకుంటున్నావు. యు ఆర్ వన్ ఆఫ్ ద టాపర్. నీకు ఇక్కడేం పని? గో, బెటర్ జాబ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనం దేవుడు మాట్లాడాడు. క్లోజ్. మీరు చెప్పండి, 2004 సంవత్సరంలో నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. 2008 సంవత్సరంలో దేవుడు హిమాచల్ ప్రదేశ్ వెళ్ళమన్నాడు. 2012 సంవత్సరంలో 444 ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. 2004 ఐ జాయిన్డ్ యాజ్ అ ఫ్యాకల్టీ. 2008 దేవుడు హిమాచల్ ప్రదేశ్ మిషనరీగా తీసుకెళ్ళాడు, టెంట్ మేకర్గా. 2012 సంపూర్ణ సేవకి ఆయన పిలిచాడు. గత 13 సంవత్సరాలు, 12 సంవత్సరాల నుంచి మీరు నన్ను, నా కుటుంబాన్ని చూస్తూ ఉన్నారు. చెప్పండి, am I a fool? నేను ఒక వెర్రివాడిని అంటారా? నేను తీసుకున్న నిర్ణయం ఒక వెర్రితనం అంటారా? అది పౌలు ఇక్కడ అంటా ఉంది. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేకపోయాను. సో ఇన్ దిస్ టైం మనము కూడా మన జీవితాలని ప్రభువుకు సమర్పించుకుందాం. మిషనల్ లైఫ్ని అడాప్ట్ చేసుకుందాం. నేను ఒకటి ప్రార్థన చేశాను ప్రభుని, ప్రభా, వీధికి 4-5 సంఘాలు ఉండే హైదరాబాద్ వెళ్ళమంటున్నావు. ఇక్కడేమో ప్రజలు సువార్త లేక చచ్చిపోతున్నారు నార్త్ ఇండియాలో. అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి? పక్కనే ఇంకో సంఘం పెట్టాలా? పోటీ పడాలా? ఎందుకు? మేము ఇక్కడే ఉంటాం కదా, అక్కడికి ఎందుకు మమ్మల్ని తీసుకెళ్తున్నావని ప్రభువుతో పెనుగులాడాను, యాకోబులాగా. నేను వెళ్ళనని. సరే, ప్రభు ఇక్కడ తీసుకొచ్చాడు. మేమిద్దరం కలిసి మోకరించి ప్రార్థన చేసింది ఒకటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ప్రియమైన వారులారా, మేము హిమాచల్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, లార్డ్ హెల్ప్ us టు లివ్ లైక్ మిషనరీస్. మిషనరీస్ లాగా ఇక్కడ మేము బ్రతకడానికి ఆ మైండ్ సెట్ అనేది, ఆ జీవిత విధానం అనేది, ఆ దర్శనం అనేది ఎప్పుడూ చావకుండా
ఆ కమిట్మెంట్లో ఎప్పుడు కూడా ప్రభా ఈ సమృద్ధి, ఈ ఎఫ్లుయెన్స్, ఈ కంఫర్ట్స్ ఇవి ఏవి కూడా ఆ గురి నుంచి మమ్మల్ని తప్పించకుండా మాకు సహాయం చేయండి. ఏ టైంలో మీరు ఈ ప్లేస్ని విడిచిపెట్టి వెళ్ళమంటే మేము ప్యాక్ చేసుకుని వెళ్ళటానికి బ్యాగ్స్ తప్ప మాకేం ఉండకూడదు. ఇక్కడ బ్యాగ్స్ తప్ప మాకేమీ ఉండకూడదు. ఏవి కూడా మమ్మల్ని ఇక్కడ బంధించి పట్టి ఉంచకూడదు. ప్రార్థన చేసుకుందాం.